నాగరాజును వేరే చోటికి మార్చేసినట్టున్నారు. సార్, వాళ్ళ మనుషులు రాకముందే నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి సార్. మీ అక్కను చంపిన దుర్మార్గులతో నువ్వు చేతులు కలిపావు. ఏం జరిగింది? కట్టికట పడేశారు. తప్పుడు కేసులు పెట్టించారని నువ్వు కోర్టులో ఒప్పుకుంటే నేను నిన్ను కాపాడతాను. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను సార్. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. శంభుప్రసాద్ హత్య జరిగిన రోజున అసలు ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పు. శంభుప్రసాద్ నేను స్నేహంగా ఉంటూ ఉండేవాళ్ళం. చందాలు కూడా కలిసి వసూలు చేసేవాళ్ళం. ఎవరు చేయమంటే చేసేవారు? దుర్గాప్రసాద్. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు మా అక్కను తన తమ్ముడి చేత మానభంగం చేయించింది కూడా దుర్గాప్రసాదే.